నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, విద్యాబుద్ధులు నేర్పిన గురువులకు, ఇంత చక్కటి అవకాశాన్ని ఇస్తున్నటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మల వారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా నమస్సులతో, మరి భగవద్గీత ఈ యొక్క భగవద్గీత ప్రచారంలో భాగంగా ధర్మ ప్రచారం చేయాలనేటువంటి ఒక సత్సంకల్పంతో శ్రీకృష్ణ భగవద్గీత పరివార్ ద్రోణాచలంలో ఏర్పడిన తర్వాత దాదాపు ఒక జిల్లా స్థాయిలో కూడా జరగని విధంగా మన డోన్ పట్టణం నందు అత్యద్భుతంగా ఈ యొక్క గీతా పారాయణము, గీతా వివరణ, దాని యొక్క గొప్పతనము అన్నీ కూడా వివరించడంలో భాగంగా 2 ఆవృతాలు పూర్తయి 18 అధ్యాయాలు 2 సార్లు పూర్తయి 3వసారి మనం ఈ యొక్క 3వ ఆవృతంలో మొదటి అధ్యాయ ప్రారంభంతో ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. ఇది ఎన్నో రోజుల నుంచి అనుకుంటూ ఉన్నా, చాలాసార్లు అనుకుని కొన్ని వాయిదాలు పడుతూ, ఒక్కొక్కసారి 15 రోజుల ముందు అనుకుని కూడా మళ్ళీ వద్దులేని వాయిదా వేసుకొని, ఈసారి కేవలం 3-4 రోజుల ముందే అనుకుని దీన్ని మనము ప్రారంభించుకున్నాము. అంటే దేనికైనా ఎప్పుడు ఏది జరగాలో, ఆ భగవంతుడి కృప ఎప్పుడు మన మీద ఉందో అది అప్పుడే సాధ్యమవుతుంది. ఆ భగవంతుడి కృప కూడా ఏ రోజున జరుగుతుందయ్యా అంటే, ఒక గొప్ప పండుగ రోజున, ఒక గొప్ప పర్వదినాన ప్రారంభించబడింది. ఏంటండి ఈరోజు ఆ పర్వదినము? ఏకాదశి. మరి ఏకాదశి ప్రతిసారి వస్తుంటుంది కదండి. నెలలో 2 ఏకాదశులు వస్తాయండి. చైత్ర మాసం నుంచి చివరి మాసం దాకా శుద్ధ ఏకాదశి వస్తుంది, బహుళ ఏకాదశి వస్తుంది. మొత్తం నెలకు 2 సార్లు వంతున 24 ఏకాదశులు వస్తాయండి. మరి 24 ఏకాదశులు వస్తే దీనికి ఎందుకు అంతటి ప్రాధాన్యత అండి? అంటే నిజంగా ఇది ప్రత్యేకమైనటువంటిదేనండి. ఈరోజు అందరూ కూడా ఎక్కువ భాగం ఏ గుడికి వెళ్ళి ఉంటారండి? వెంకటేశ్వర స్వామి గుడి, వైష్ణవాలయాలను సందర్శించి ఉంటామండి. మరి ఎందుకు ఈ యొక్క ఏకాదశికి ఆ యొక్క వైష్ణవ ఆలయానికి వెళ్ళడానికి, వైష్ణవ పూజ నిర్వహించడానికి ఏమైనా సంబంధం ఉందా అంటే, ఈ యొక్క ఏకాదశి రోజున కాలపురుషుడు అనేటువంటి మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్ళేటటువంటి రోజండి. కాలపురుషుడు అనేటువంటి మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్ళడం. మరి ఆయన నిద్రలోకి వెళితే కాలపురుషుడు లోకాన్ని రక్షించే వాళ్ళు ఎవరండి అనే భావన కలుగుతుందండి. అందుకే హరి నిద్రపోతే హరుడు మేల్కొంటాడండి. హరి నిద్రపోతే హరుడు మేల్కొంటాడు. హరుడు అంటే పరమశివుడు అండి. ఈ ఏకాదశి రోజున మహావిష్ణువు యోగ నిద్రలోకి శయనములోకి, అంటే శయనము అంటే నిద్ర అండి, పాన్పు, మనము నిద్రలోకి చేరడం. అందుకే దీన్ని శయన ఏకాదశి అని కూడా అంటారండి. తొలి ఏకాదశిని శయన ఏకాదశి అని కూడా అంటారు. హరి నిద్రపోతే హరుడు మేల్కొంటాడని చెప్పుకున్నాం. అందుకే ఇక నుంచి ఏం చేస్తామంటే, ఎక్కువ భాగము శ్రావణ మాసంలో కానీ కార్తీక మాసంలో కానీ మనము శివారాధన ఎక్కువగా చేస్తామండి. దానికి కారణం ఇందులో అంతర్లీనంగా ఉన్నదండి. అంతేకాకుండా మనము ఈ రోజున మహావిష్ణువుకి ఎక్కువ భాగము వేటితో పూజ చేసి ఉంటారండి? తులసి ఆకులతో పూజ చేయడం అనేటువంటిది ఒక సంప్రదాయంగా, ఒక ఆచారంగా వస్తున్నటువంటిదండి. మరి ఈ యొక్క ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళితే 4 మాసాల పాటు చాతుర్మాస దీక్షలోని కూడా ప్రారంభిస్తారండి. 4 మాసాల పాటు వారు యోగ నిద్రలో ఉండి, ఆ తరువాత కార్తీక మాస శుద్ధ ఏకాదశి రోజున, ఆశ్వీజ శుద్ధ ఏకాదశిలో నిద్రలోకి వెళ్తే కార్తీక మాస శుద్ధ ఏకాదశి రోజున వారు మేల్కొనడం జరుగుతుంది. ఈ 4 నెలలను కూడా చాతుర్మాస దీక్షలుగా కూడా పరిగణించడం, పితృతర్పణాలు చేయడం, చక్కటి వ్రతాలు చేయడం, ఇలాంటివన్నీ చేస్తూ ఈ రోజున ముఖ్యంగా ఎలాంటి ఆహారం తీసుకోవాలి అంటే సాత్విక ఆహారం తీసుకోవాలి. ఇంకా చెప్పాలి అంటే ఉపవాస దీక్షలో ఉండమని చెప్తారండి. ఎవరైతే ఏకాదశి రోజున ఉపవాసము ఉండి, ఉపవాసం అంటే ఏంటంటే అసలు ఉపవాసం అంటే అర్థం ఏంటి అంటే భగవంతుడికి దగ్గరగా ఉండడం అని అర్థం అండి. ఉపవాసం అంటే భగవంతుడికి దగ్గరగా ఉండడం అని అర్థం. అంటే నువ్వు ఎప్పుడైతే భగవంతుడికి దగ్గరగా ఉంటావో
అప్పుడు నీవు నేనేమీ తినలేదు అనే ఆలోచన కూడా ఉండకుండా భగవద్ ధ్యానంలోనే మునిగిపోవడం అండి. చాలా మంది ఉపవాసాల పేరుతో ఏం చేస్తారండి, ప్రతిరోజు తినేదానికంటే కొంచెం ఎక్కువ ఒక డోసు పెంచుతారండి. ఇంకా అన్నం మాత్రం తినమండి, తినకుండా ఉడకబెట్టిన పదార్థాలు తినకుండా రకరకాల పదార్థాలు తింటూ, అంటే పూర్తిగా తినకుండా ఉండాలని కాదు, మన జీర్ణ వ్యవస్థకు కొంత విశ్రాంతి కూడా ఇవ్వాలి. శాస్త్రీయంగా కూడా అదే చెప్తారండి. ఎందుకంటే ఇది వర్ష ఋతువులోకి మనము ప్రవేశించి ఉంటాము, వాతావరణ పరిస్థితులు మారి ఉంటాయి. అందుకే సాత్విక ఆహారం తీసుకునే క్రమములో భాగంగా ముందుగా ఉపవాస దీక్ష చేసి ఈ యొక్క భగవంతుడికి దగ్గరగా ఉండడం వల్ల మానసికంగా మనకు ఏ విధంగా విశ్రాంతి లభిస్తుందో, ఈ యొక్క ఉపవాస దీక్ష తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే జీర్ణ వ్యవస్థకు కూడా కొంత విశ్రాంతి చేకూరి అది కూడా సమర్థవంతంగా పనిచేయడానికి అవకాశం వస్తుందండి. అందుకే శాస్త్రీయంగా కూడా ఉపవాసము మంచిదే అని చెప్తారు. అయితే ఉపవాసం ఉండమన్నారు కదా అని చెప్పి సోమవారం ఒక దేవుడి పేరు చెప్పి ఉపవాసం, మంగళవారం ఇంకో దేవత చెప్పి పేరు ఉపవాసం, ఇలా వారమంతా కూడా ఉపవాసం ఉంటే ఆ దేవుళ్ళందరూ మిమ్మల్ని ఇష్టపడి మిమ్మల్ని తమ దగ్గరికి రప్పించుకుంటారండి. కాబట్టి ప్రత్యేకమైనటువంటి దినాలు అప్పుడప్పుడు మన శరీరానికి, మన జీర్ణ వ్యవస్థకు కూడా విశ్రాంతి ఇవ్వాల్సిన అవసరం ఉందని శాస్త్రము చెబుతుంది. శాస్త్రము అంటే మన పురాణ ఇతిహాసాలు చెబుతున్నాయి, అదేవిధంగా శాస్త్ర విజ్ఞానము కూడా అదే విధంగా చెబుతున్నాయండి. మరి ఎవరైతే ఉపవాసము జాగరణ చేస్తారో వాళ్ళందరికీ కూడా అశ్వమేధ యాగము చేసిన ఫలితం కలుగుతుంది అని చెప్పి పద్మపురాణంలో చెప్పడం జరుగుతుందండి. మరి అశ్వమేధ యాగం సామాన్యమైనటువంటి యాగం కాదండి. గొప్ప గొప్ప మహారాజులు కూడా అశ్వమేధ యాగాలు చేయడానికి వెనుకడుగు వేస్తారండి. అలాంటి అశ్వమేధ యాగ ఫలితము ఎవరికి వస్తుందా అంటే ఉపవాసము జాగరణ రెండు చేసిన వాళ్ళకు కలుగుతుంది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే ఏకాదశి గడియలు ప్రారంభమైనప్పటి నుంచి ద్వాదశి గడియలు ప్రారంభమయ్యేంత వరకు ఉపవాసములో ఉండడం వల్ల మేలు కలుగుతుంది అని చెప్పి మనకు పురాణాలలో చెప్పడం జరుగుతుందండి. అంతేకాదు ఇంకొకటి ఉందండి, ఏకాదశి. ఏకాదశి అంటే 1, 10 కాదండి, సంస్కృతంలో వెనక నుంచి రావాలండి. 10, 1 అంటే 11. మహాభారతంలో ఎన్ని పర్వాలు ఉన్నాయి అంటే 18 పర్వాలు అంటాం. మనం తెలుగులో ఏం చెప్తున్నాం, 10 ముందు చెప్పి 8 తర్వాత చెప్తున్నామండి 18 అని. కానీ సంస్కృతంలో ఏం చెప్తామంటే వెనక నుంచి రావాలండి, అష్టాదశ పర్వాలు అంటున్నాం. అంటే అష్ట అనే 8 ముందు చెప్పి తర్వాత 10 చెప్తున్నామండి, అంటే 18 అని. ఈ యొక్క తేడా అర్థమవుతుంది అనుకుంటున్నానండి. తెలుగులో 18, 10 ముందు చెప్పి 8 తర్వాత చెబితే, సంస్కృతంలో మాత్రం అష్టాదశ పర్వాలు, అష్ట ముందు చెప్పి అంటే 1వ స్థానంలో ఉన్నటువంటి 8ని ముందు చెప్పి 10వ స్థానంలో దాని తర్వాత చెప్తున్నామండి. అందుకే అష్టాదశ పర్వాలు అంటున్నాం. ఇది కూడా అంతే. ఏకాదశి, ఏకాదశి అంటే 11. ఏంటి 11? భగవంతుడి మీద ఏకాగ్రతతో ఉండాలి అని చెప్తున్నాం. ఏంటి ఆ 11 అంటే మనకు జ్ఞానేంద్రియాలు 5 ఉన్నాయండి, కర్మేంద్రియాలు 5 ఉన్నాయండి. ఈ 10కి ఓనర్ ఒకరు ఉన్నారండి. ఎవరైనా అంటే మనసు. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు. జ్ఞానేంద్రియాలు ఏం చేస్తాయి? జ్ఞానాన్ని గ్రహిస్తాయి. కర్మేంద్రియాలు ఏం చేస్తాయి? ఈ జ్ఞానేంద్రియాలు మనసుకు అందించినటువంటి సమాచారము ద్వారా కర్మేంద్రియాలు తమ యొక్క కర్మను నిర్వర్తిస్తాయి. జ్ఞానేంద్రియాలు ఏం చేస్తాయి? సమాచారాన్ని సేకరిస్తాయి, బాహ్య ప్రపంచం నుంచి జ్ఞానాన్ని తీసుకుంటాయి. అదంతా కూడా ఎక్కడికి పంపిస్తాయి అంటే మనసుకు పంపిస్తాయి. ఆ మనస్సు అందించే ఆదేశాల ప్రకారమే కర్మేంద్రియాలు తమ యొక్క కర్మలను నిర్వర్తిస్తాయి. ఈ జ్ఞానేంద్రియాలను, కర్మేంద్రియాలను, మనసును, ఈ 11ంటిని కూడా అదుపులో ఉంచుకొని భగవంతుడి మీదనే మన దృష్టిని కేంద్రీకరించాలి. అందుకే ఏకాదశి అంటే 11వ తిథి లాగానే ఈ 11ంటిని కూడా అదుపులో ఉంచుకొని అన్నింటినీ ఎక్కడ ధ్యానం చేయాలండి? భగవంతుడి మీదనే మన యొక్క మనసుతో పాటు ఈ 10ంటిని కూడా కేంద్రీకృతం చేయాలి అనేటువంటి భావన కూడా ఈ యొక్క ఏకాదశి వల్ల కలుగుతున్నదండి. అంతేకాకుండా మరొకటి ఉన్నదండి. మనకు చాలా మందికి ఉత్తరాయణం అంటే తెలుసండి. ఏంటండి ఉత్తరాయణం అంటే? ఉత్తరాయణం ఎప్పుడు ప్రారంభమవుతుందండి? సంక్రాంతి పండుగ రోజున సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే రోజండి. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే రోజున మకర సంక్రాంతి అంటున్నాం. అక్కడి నుంచి ఉత్తరాయణం ప్రారంభమవుతుందండి. ఉత్తరాయణం అంటే 6 నెలల పాటు ఉత్తరాయణం ఉంటుందండి. దేవతలకు అది పగటి కాలం అండి ఉత్తరాయణం. ఈ ఏకాదశి రోజున సూర్యుడు భూమధ్య రేఖ నుంచి దక్షిణ దిశగా పయనించడం ప్రారంభమవుతుందండి.
అందుకే దీన్ని ఏమంటారంటే దక్షిణయానం అంటారు. దక్షిణయానం ప్రారంభమయ్యే రోజు ఈ రోజు. ఈ దక్షిణయానానికి దేవతలకు రాత్రిగా పరిగణించబడుతుందండి మన పురాణ ఇతిహాసాల పరంగా. మరి అలాంటి మహావిష్ణువు ఈ రోజు శయనిస్తున్నాడు అనే దానికి ఇంతటి ప్రత్యేకత ఉన్నదండి. వాతావరణంలో మార్పులు, అదేవిధంగా సూర్యుడి యొక్క రాశిలో మార్పులు, అంతేకాకుండా మహావిష్ణువు నిద్రించే సమయంలో హరుడు మేల్కొని లోకాన్నంతా కాపాడనటువంటి ఒక భావన, అంతేకాకుండా మన కర్మేంద్రియాలను, జ్ఞానేంద్రియాలను, మనసును భగవంతుడి మీద కేంద్రీకరించాలనేటువంటి ఒక భావన, అదేవిధంగా తులసి దళాలతో విష్ణువుకు పూజ చేయడం, ఉపవాసము, జాగరణ చేయడం, ఇవన్నీ కూడా మనం ఏకాదశికి నిర్వహించడం జరుగుతుందండి. అలాంటి మహావిష్ణువు యొక్క ప్రతిరూపమైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముల వారు సాక్షాత్తు భగవంతుడే చెప్పినట్టుగా, ఉపదేశించినట్టుగా చెప్పబడినటువంటి భగవద్గీతను మళ్ళీ మనం ఈ యొక్క తృతీయ ఆవృతాన్ని ప్రారంభించుకోవడము నిజంగా ఆ యొక్క భగవత్ అనుగ్రహంగా భావిస్తూ, మరి నిజంగా చూడండి, వాస్తవంగా మనం పరిశీలిస్తే ఎన్నోసార్లు అనుకున్నా కూడా ఈ యొక్క పవిత్ర దినాన మనం ప్రారంభించుకోవడం జరిగింది కాబట్టి దానికి భగవత్ అనుగ్రహం ఉందని భావిస్తూ ఈ యొక్క భగవద్గీతను చాలా మంది చెప్పుకుంటూ ఉన్నాం. ఏంటి భగవద్గీత యొక్క గొప్పతనం అంటే, చాలా చోట్ల చెప్తారండి, సాగరాన్ని దాటడానికి ఈత, భవసాగరాన్ని దాటడానికి గీత. ఏ గీత అండి? భగవద్గీత. అందుకే భగవద్గీత యొక్క మహత్యాన్ని కూడా చెప్పడం జరిగిందండి. ఏంటి భగవద్గీత యొక్క గొప్పతనము అంటే, భగవద్గీత యొక్క గొప్పతనాన్ని విశ్లేషిస్తూ గీతా మహత్యం అని చెప్పి ఒక 28 శ్లోకాలు పద్మపురాణంలోను, వరాహ పురాణంలోనూ ఉన్నాయండి. అది ఒకసారి మామూలుగా మనం భగవద్గీతలో చూస్తే అర్జునుడు శ్రీకృష్ణుని అడగడం, శ్రీకృష్ణుడు అర్జునుడికి సమాధానాలు చెప్పడం, ఇవన్నీ వింటూ ఉంటామండి. కానీ గీతా మహత్యంలోన ధర్మరాజు శ్రీకృష్ణుని సందేహం అడుగుతాడండి. దాదాపు మనకు భగవద్గీతలోన 18 అధ్యాయాల్లో ఎక్కడ రాదండి. ఇక్కడ ధర్మరాజు శ్రీకృష్ణుని సందేహం అడుగుతాడు. ఏంటి అంటే, భగవాన్ పరమేశాన భక్తి రవ్య విచారిణి ప్రారబ్ధం భుజ్యమానస్య కథం భవతి హే ప్రభో. మరి హే ప్రభో, హే పరమేశ్వర అంటే, పరమేశ్వర అంటే ఈశ్వర అంటే సమస్త జగత్తును పాలించువాడు, ఈశుడు అంటే పాలించువాడు అని అర్థం అండి. ఈశుడు అంటే పాలించువాడు అని అర్థం. ఓ పరమేశ్వర, ప్రారబ్ధ కర్మను అనుభవించి తీరాల్సిందే అని మీరు గీతలో చెప్తూ ఉన్నారు. నువ్వు చేసిన కర్మను నీవు అనుభవించవలసిందే అని చెప్పి గీతలో చెబుతూ ఉన్నారు కదా. మరి అలా జీవితంలో కష్టాలు, సుఖాలు అన్ని ప్రారబ్ధ కర్మల ద్వారా వస్తే మరి మనసు చెదరకుండా భగవంతుని మీద ఏ విధంగా మనం ధ్యానం చేయగలం? నువ్వు ఏమి చేసినా ప్రారబ్ధ కర్మ వల్ల జరిగింది అని చెప్తున్నాం. నీకు పుణ్యమైనా పాపమైనా, నువ్వు గతంలో నీకు సుఖమున్నా కష్టాలున్నా అన్నీ కూడా గత జన్మల యొక్క పాప పుణ్యాల వలనే కలుగుతున్నాయని చెప్పి చెబుతున్నారు కదా. మరి అలాంటప్పుడు మనసు చెదరకుండా భగవంతుని మీద భక్తిని ఎలా నిలపాలి? భగవంతుని మీద భక్తిని ఎలా నిలపాలి అంటే, అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మల వారు చెప్తారండి, ప్రారబ్ధం జుజ్యమానోహి గీతాభ్యాస రత సదా. ఎవరైతే సదా, ఎల్లప్పుడూ, ఎవరైతే ప్రారబ్ధాన్ని అనుభవిస్తూనే అంటే గత జన్మల యొక్క కర్మలను అనుభవిస్తూనే ఎవరైతే భగవద్గీతను చదువుతారో, అభ్యాసం చేస్తారో అతను ఖచ్చితంగా ముక్తుడే. అలాంటి వాడు ఈ లోకంలో సుఖంగా ఉంటాడు. అతను చేసే కర్మలు కూడా అతనికి అంటవు. అంటే ప్రారబ్ధ కర్మ కూడా అంటకుండా ఉండాలి అంటే గీతను అభ్యసనం చేయాలి అని ఇది కూడా సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మల వారు చెప్పినట్టే. ఎవరైతే గీతను ధ్యానిస్తారో వారికి పాపాలు అంటవు. ఒక తామరాకు మీద నీటి బిందువు పడితే ఏ విధంగా తామరాకుకు అంటకుండా జారిపోతుందో, అదే విధంగా ఒక మనిషి చేసే కర్మలు ఏవైనా సరే గీతను అభ్యసిస్తే ఆ యొక్క తామరాకు మీద నీటి బిందువులాగా ఆ కర్మలన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పి గీత పాపాలన్నింటినీ కడిగేస్తుందని చెప్పి చెప్పడం జరిగిందండి. అంతేకాదు, ఎక్కడైతే గీత ఉంటుందో, ఎక్కడైతే గీత పారాయణ జరిగిందో అక్కడ అది ప్రయాగ మొదలైనటువంటి సర్వ తీర్థాలతో సమానం. మరి ఇక్కడ కూడా మనం గీత పారాయణం చేస్తున్నాము కాబట్టి
ఇది కూడా ఒక అద్భుతమైనటువంటి తీర్థక్షేత్రంగా, పుణ్యక్షేత్రంగా మనం భావించవచ్చు. మనం ఒక అద్భుతమైనటువంటి ఆలయంలో ఉన్నట్టుగానే ఇప్పుడు ఇక్కడ మనం ఉండవచ్చండి. ఎందుకంటే ఇక్కడ గీత పారాయణం చేస్తున్నాం. ఎక్కడ గీత పారాయణం చేస్తే అదే ఒక క్షేత్రం అన్నట్టుగా కూడా చెప్పబడిందండి. అంతేకాదండి, మరి ఎక్కడైతే గీత చదవడం, వినడం, చర్చించడం జరుగుతుందో స్వయంగా అక్కడ నేను ఉంటాను అని చెబుతారు శ్రీకృష్ణ పరమాత్మల వారు. ఎక్కడ చెప్పడమే కాదండి, వినడం, చదవడం, ఇవన్నీ ఆ పరిచోట కూడా నేను ఉంటాను అని చెప్పి సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మల వారే చెప్పినట్టుగా చెప్పబడిందండి. అంతేకాదు, గీత అనేటువంటిది సచ్చిదానంద స్వరూపుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడే స్వయంగా చెప్పినటువంటిదండి. ఇందులో 3 వేదాల సారం ఉంటుంది. ఎంతో తత్వజ్ఞానముతో కూడి ఉంటుంది గీత అనేటువంటిది. మరి మన తత్వ చింతనకు ముఖ్యంగా 3 గ్రంథాలు ఉన్నాయండి. వాటిని ప్రస్థానత్రయం అంటారు. ప్రస్థానత్రయం 3 గ్రంథాలు. అది ఒకటి భగవద్గీత, రెండవది ఉపనిషత్తులు, మూడవది బ్రహ్మసూత్రములు. భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములు. మరి ఈ మూడింటిని కూడా ప్రస్థానత్రయం అంటారు. ఉపనిషత్తుల సారమంతా కూడా ఉన్నటువంటిది భగవద్గీత. అంతేకాదండి, ఈ ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు అంత సులభంగా అర్థం కావండి. కొంత ప్రయత్నము చేస్తే అర్థము చేసుకోదగి ఆచరించదగినటువంటి ఉన్నవి ఏవైనా ఉన్నాయి ఈ మూడింటిలో అంటే అది భగవద్గీత అండి. అందుకే జీవితంలో ఎలాంటి చిక్కు ప్రశ్న వచ్చినా, ఎలాంటి సమస్యలు ఎదురైనా భగవద్గీతలోని ఏదో ఒక శ్లోకంలో ఖచ్చితంగా మనకు దానికి పరిష్కారం దొరుకుతుందండి. ఈ మాటలు సామాన్యులు కాదండి. ఆనాటి జనక మహారాజు దగ్గర నుంచి ఈనాటి నాయకుల వరకు కూడా ప్రతి ఒక్కరూ చెప్పదగినటువంటిది. ఒక్కసారి భగవద్గీతను చదివితే నా యొక్క భావనల్ని తొలగిపోయాయి. వాస్తవంగా చెప్తున్నానండి, గత 3-4 రోజుల నుంచి నా మనసు కొంచెం అల్లకల్లోలంగా ఉన్నదండి. ఏమైందండి మీకు అనొచ్చు, నా సమస్య కాదండి, దేశ సమస్యను చూసి నిజంగా అనిపించిందండి. ప్రశాంతంగా ఉన్న దేశంలో అల్లకల్లోల వాతావరణం ఏర్పడింది అని చెప్పి ఒకటి. ఈ అల్లకల్లోల వాతావరణం ఏర్పడితే ఎవరిని సమర్థించే వాళ్ళు వాళ్ళకు అనుకూలంగా వీడియోస్ పంపిస్తూ ఉన్నారు. యూట్యూబ్లలో కావచ్చు, అవి కావచ్చు, ఇవి కావచ్చు. ఇటు పోలీసులను, ప్రభుత్వాన్ని సమర్థించే వాళ్ళు వాళ్ళకు సంబంధించి వాళ్ళు పంపిస్తున్నారు. ఇటు స్టూడెంట్కి సమర్థించే వాళ్ళు ఇక వీళ్ళు పంపిస్తూ ఉన్నారు. అవన్నీ చూస్తుంటే ఏది నిజమో లాస్ట్కి అర్థం కాదు. నేను ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి వాటిని ఒకసారి AI ద్వారా పరిశీలించానండి. వస్తున్నటువంటి వాటిల్లో విశ్లేషణల్లో ఎన్ని నిజం ఉన్నాయి అని. వాస్తవంగా వస్తున్నటువంటి వార్తలలో 90% అబద్ధాలు. 90% అబద్ధాలండి. అబద్ధాలని ప్రచారం చేస్తూ ఎంత దుర్మార్గులయ్యే విద్యార్థులు, వాళ్ళలో కొద్దిమంది దేశ ద్రోహులు జతయ్యారు, వాళ్ళ వల్ల ఎంత జరుగుతుందని చెప్పి వీళ్ళు. ఎంత దుర్మార్గమైన ప్రభుత్వం అయ్యా, చిన్న పిల్లల్ని ఇంత ఇబ్బంది పెడుతూ కొడుతున్నారని చెప్పి వీళ్ళు ఎవరికి అనుకూలమైన వీళ్ళు పంపిస్తూ ఉంటే అందులో విశ్లేషణలు చూస్తే 90% అబద్ధాలండి. వీళ్ళను సమర్థించే వాళ్ళు ఉద్వేగానికి గురి కావాలి, వాళ్ళను సమర్థించే వాళ్ళు ఉద్వేగానికి గురి కావాలి. అలాంటి పరిస్థితిలో ఇటువైపు పోలీసులు రక్తం చిందించారు, ఇటు విద్యార్థులు రక్తం చిందించారు. ఇంత ప్రశాంత దేశంలో ఇలాంటి వాతావరణం ఏర్పడినటువంటి ఒక భావన కలిగిందండి. వాటితో కొంత ఉంటూ మధ్యలో నిన్ననే మా పాఠశాలలోన పేరెంట్ టీచర్ మీటింగ్ అండి, PTM జరగడం, దాని ఏర్పాట్లు చూసుకోవడం, వీటన్నిటి మధ్య కొంచెం 3-4 రోజుల నుంచి చిన్నపాటి సతమతం. ఆ సతమతం మధ్య ఈరోజు ఉదయం ఒకసారి భగవద్గీత పుస్తకం తీస్తే అంతవరకు ఉన్నటువంటి ఆలోచనలన్నీ పటాపంచలైపోయి మనసంతా ఒక చోట కేంద్రీకృతం అయ్యిందండి. అదే భగవద్గీత గొప్పతనమేమో అనుకున్నాను. అది ఏకాదశి గొప్పతనమా, భగవద్గీత గొప్పతనమా, ఏకాదశి రోజు భగవద్గీత పారాయణం ఏర్పాటు చేయడం గొప్పతనమా అని చెప్పి అనిపించిందండి. మరి ఈ యొక్క భగవద్గీత కర్మ మార్గం, భక్తి మార్గం, జ్ఞాన మార్గం, ఈ 3 మార్గాలను కూడా నిర్దేశిస్తుందండి ఈ యొక్క భగవద్గీత. అంతేకాదండి, అన్నింటికీ మించి నిష్కామ కర్మ, అన్నింటికీ మించి ఎక్కడైనా సరే వ్యక్తిత్వ వికాస ఉపన్యాసాలలో కూడా ఉపన్యసించేటటువంటిది కర్మణ్యే వ్యాధికారస్తున్నటువంటి శ్లోకం అండి. ఎందుకు అంటే నిష్కామ కర్మను బోధిస్తుంది భగవద్గీత. ఏంటి నిష్కామ కర్మ? నువ్వు కర్మను ఆచరించడమే నీ బాధ్యత, ఫలితాన్ని భగవంతుడికి అప్పగించు. అయితే కర్మలు చేయకుండా ఉండదు, నువ్వు చేయాల్సిన పని చేయాల్సిందే, చేయాల్సిన ప్రయత్నం చేయాల్సిందే. చేయవలసిన ప్రయత్నాలు చేస్తూ ఏం చేయాలి? భగవంతునికి ఫలితాన్ని అప్పగించాలి. మనం ఎలాంటి వాళ్ళము అంటే, మనం చేస్తున్న ప్రయత్నం నెరవేరితే విపరీతమైనటువంటి ఆనందం, ఇంకా నన్ను మించిన వాడు లేడు, సప్త సముద్రాలు ఈదినటువంటి భావన,
మొత్తం పర్వత శిఖరాలను అధిరోహించినటువంటి ఆనందం. ఒక చిన్న సంఘటన మనం అనుకున్నట్టు జరగలేదా, వెంటనే పాతాళానికి పోయినట్టు కూరుకుపోవడం. అంటే తీవ్రమైన ఆనందం, తీవ్రమైన నిరాశ. ఈ రెండు వద్దయ్యా, నువ్వు చేయాల్సిన పని చేయంటుంది భగవద్గీత. నువ్వు చేయవలసిన పనిని చేయమని చెబుతుంది. చాలా మంది ఏమనుకుంటారంటే భగవద్గీత అంటే ఎవరో వయసు ఉడిగిపోయినటువంటి వాళ్ళు, రిటైర్ అయిన వాళ్ళు చదవాల్సినటువంటి పుస్తకము అని చెప్పి. నన్ను కూడా చాలా మంది బంధువులు అడుగుతూ ఉంటారు, నీ వయసు ఎంత, నువ్వు చెప్పేది ఏంటి భగవద్గీతనా, నీకు అంత అవసరమా ఇప్పుడు అని చెప్పి అన్నటువంటి వాళ్ళు ఉన్నారండి. అయితే నేను భగవద్గీతను చదవకమునుపు అలాగే అనుకున్నాను. కానీ చదివిన తర్వాత ఇది వయసుతో సంబంధం లేదండి. విద్యార్థి దశ నుంచి భగవంతుడిలో ఐక్యం కావడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ తెలుసుకోదగినటువంటి అనేక విషయాలు ఈ యొక్క భగవద్గీతలో నిక్షిప్తమై ఉన్నాయండి. అందుకే సాక్షాత్తు మహాత్మా గాంధీ గారు ఒక మాట అనేవాళ్ళండి, నాలో ఎప్పుడు నైరాశ్యము ఆవరించినా నేను భగవద్గీత పుస్తకాన్ని తెరవగానే అందులో ఏదో ఒక శ్లోకం చూడగానే నాలో ఉన్న నైరాశ్యం అంతా కూడా మటుమాయమైపోయి నాలో మళ్ళీ తిరిగి ఉత్తేజము కలుగుతుంది అని చెప్పి సాక్షాత్తు మహాత్మా గాంధీ గారు అన్నారండి. అంతేకాదు ఏపీజే అబ్దుల్ కలాం గారు, వారు భిన్న ధర్మాలను ఆచరించిన నా జీవితాన్ని నిర్దేశించినటువంటి 3 మహాగ్రంథాలలో ఖచ్చితంగా మొదటి స్థానం భగవద్గీతకే ఇస్తానంటారండి. అంత గొప్ప స్థానము గొప్ప గొప్ప వ్యక్తుల్లో, ఆనాటి జనక మహారాజు దగ్గర నుంచి గొప్ప గొప్ప మునులు మహర్షుల దగ్గర నుంచి ఈనాటి వరకు ప్రతి ఒక్కరిలో కూడా ఉత్తేజాన్ని కలిగిస్తుంది. ఈ మధ్యనే ఒలింపిక్స్ లో ఎవరో ఒక అమ్మాయి విజయాన్ని సాధించిన తర్వాత స్వర్ణ పథకాన్ని ముద్దాడుతూ నాలో ఇంత స్ఫూర్తిని కలిగించినటువంటిది నా కోచింగ్ సెంటర్లే కాదు, భగవద్గీత నాకు అంతటి స్ఫూర్తిని కలిగించిందని చెప్పి ఒక క్రీడాకారిణి చెప్పిందండి. ఆమె పేరు ప్రస్తుతం గుర్తులేదు, కానీ ప్రత్యక్షంగా పేపర్లలో వచ్చినటువంటి విషయం అండి, న్యూస్ పేపర్లలో ప్రముఖ పత్రికల్లో వచ్చినటువంటి విషయం అండి. మరి అంతటి స్థానం ఈ యొక్క భగవద్గీతకు ఉన్నదండి. లోతైన రచన కాదండి, లోతైన రచనే అయినా బరువైన పుస్తకం కాదండి. భక్తితో చదువుతావా, శ్రావ్యంగా పాడుతావా, ఇష్టంగా మననం చేసుకుంటావా, ఏమి చేసుకున్నా ఆస్తికుల యొక్క ఆధ్యాత్మిక దిక్సూచి అంటే మార్గాన్ని చూపేటటువంటిది, సకల జ్ఞాన సారముతో మనకు మార్గాన్ని చూపేటటువంటిది భగవద్గీత అని తెలుపుతూ, ఇంకా ఈ యొక్క వాస్తవంగా భగవద్గీతకు సంబంధించి చాలా అంశాలు ఉన్నాయండి. ఈ యొక్క గీతా జ్ఞానంలోన మనము గీతా మహత్యంలోన చాలా ఉన్నాయి, వాటి జోలికి వెళ్ళలేదు. కానీ నువ్వు మొత్తం అధ్యాయం పూర్తి చేస్తావా, అధ్యాయాలన్నీ పూర్తి చేస్తావా, ఒక అధ్యాయం చదువుతావా, లేదు 3 అధ్యాయాలు చదువుతావా, 9 అధ్యాయాలు చదువుతావా, మొత్తం 18 అధ్యాయాలు పూర్తి చేస్తావా, సగం చదువుతావా, దాంట్లో సగం చదువుతావా, ఒక అధ్యాయమే చదువుతావా, కుదరకపోతే ఒక శ్లోకమే చదువుతావా, ఆ శ్లోకం కూడా చదవడం కుదరకపోతే ఒక పాదము చదువుతావా, అది నీ ఇష్టం. కానీ ఏ విధంగా చదివినా రావాల్సినటువంటి పుణ్యము సంధి పక్కన పెడితే నీకొక ప్రేరణ ఈ యొక్క భగవద్గీత గారు కలుగుతుంది అని చెప్పి ఈ యొక్క గీతా మహత్యంలో కూడా చెప్పడం జరిగిందండి. అలాంటి భగవద్గీతను మనం ఒక్కసారి ప్రారంభించుకుంటే వాస్తవంగా ఇదంతా కూడా ఒక ఉపోద్ఘాతం లాంటిదండి. ఇంత సమయం తీసుకోకూడదు. కానీ ఏకాదశి కావడం ఒకటి, తొలి ఏకాదశి, రెండవది గీతా మహత్యం గురించి కూడా 4 మాటలైనా చెప్పుకున్నటువంటి ఆలోచనతోన ప్రారంభించడం జరిగిందండి. మరి మహాభారతంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయండి? 18 అధ్యాయాలు. 18 ఇందాక చెప్పానండి, అష్టాదశ అని చెప్పి 18 అధ్యాయాలు. ఈ 18కి ఏదో ఒక గొప్ప, మహాభారతానికి ఈ 18కి ఏదో గొప్ప సంబంధం ఉందండి. 18 అధ్యాయాలలో భీష్మ పర్వంలో అంటే 25వ అధ్యాయం ఈ యొక్క భీష్మ పర్వంలోన 25వ అధ్యాయం నుంచి 42వ అధ్యాయం వరకు, అంటే మొత్తము పర్వాలు 18. మహాభారతంలో పర్వాలు 18. భగవద్గీతలో అధ్యాయాలన్నీ. అసలు భగవద్గీత ఎక్కడ వస్తుంది అంటే భీష్మ పర్వంలో వస్తుందండి. భీష్మ పర్వంలో 25వ అధ్యాయం నుండి 42వ అధ్యాయం వరకు, అంటే మొత్తం 18 అధ్యాయాలండి. 18 అధ్యాయాలు, 18 పర్వాలు, 18 అధ్యాయాలు. కురుక్షేత్ర మహాసంగ్రామం ఎన్ని రోజులు జరిగిందండి? 18 రోజులండి. తరువాత ఈ కురుక్షేత్ర మహాసంగ్రామంలో పాల్గొన్నటువంటి సైన్యం
కౌరవ సైన్యం 11 అక్షౌహిణుల సైన్యం, పాండవ సైన్యం 7 అక్షౌహిణుల సైన్యం. రెండు కలిపితే ఎన్ని అక్షౌహిణులు అండి? మళ్ళీ 18 అండి. అసలు అక్షౌహిణి అంటే ఏంటండి? 21,870 గుర్రాలు. 21,870 గుర్రాలు. అన్నిటిని కలపండి. 21, 8, 70. 2, 1, 3, 1, 8, 11, 1, 7, 18. అంటే గుర్రాల సంఖ్యను లెక్క పెడితే, రథాల సంఖ్యను లెక్క పెడితే గుర్రాలు కాదండి, ఏనుగులు రథాలు. 21,870. అవన్నీ కలిపితే మళ్ళీ 18 వస్తుందండి. ఎన్ని ఏనుగులు? అదే సంఖ్య. రథాలు ఎన్నో, ఏనుగులు కూడా అన్నే. 21,870. అవి కూడా కలిపితే సేమ్ అండి. వీటికి 3 రెట్లు గుర్రాలు. 65,610. ఇవన్నీ కలపండి ఒకసారి. 65,610. 65, 6, 1, 6, 5, 11, 6, 17, 1, 18. ఓకే అండి. మరి ఈ యొక్క రథాల సంఖ్యకు 5 రెట్లు పదాతి దళం. పదాతి దళం అంటే సైన్యం. ఎంత అంటే 1,09,350. ఇవన్నీ కలిపిన 18 వస్తుందండి. అంటే ఆ 18కి మహాభారతానికి ఏదో ఒక లంకె ఉన్నదండి. మరి ఇక్కడ అక్షౌహిణులు 18 పర్వాలు, భగవద్గీతలో 18 అధ్యాయాలు, 18 అక్షౌహిణుల సైన్యం, అందులో ఉన్నటువంటి ఒక్కొక్క విభాగాన్ని చూస్తే మళ్ళీ 18 రావడం జరిగిందండి. మరి ఇలాంటి 18కి ఒక విశిష్టత చేకూర్చింది మహాభారతం అని చెప్పవచ్చండి. మరి ఈ మహాభారతం, దీని గురించి ఒక చోట చెప్తారండి విమర్శకులు, మహాభారతములో లేనిది ప్రపంచంలో మరెక్కడా ఉండదు. ప్రపంచంలో ఎక్కడైనా ఉన్నది అంటే అది ఖచ్చితంగా మహాభారతంలో ఉండి తీరుతుంది. అంటే అందులో లేని అంశమంటూ, లేని విషయమంటూ ఉండదండి. అన్ని విషయాలు నిబిడీకృతమైనటువంటిది మహాభారతం అని చెప్పడం జరుగుతుందండి. మరి కౌరవ సైన్యం ఎక్కువగా ఉంది, పాండవ సైన్యం తక్కువగా ఉంది. కురుక్షేత్ర ప్రదేశానికి చేరుకున్నాయి. ఎందుకు చేరుకున్నాయండి? యుద్ధం కోసం చేరుకున్నాయి. ఎందుకంటే యుద్ధం ఎందుకండి? ఒక విధంగా చెప్పాలంటే సింహాసనం కోసమే యుద్ధం అని చెప్పుకుందామండి. మరి సింహాసనం కోసం ప్రత్యక్షంగా యుద్ధానికి వెళ్ళారా వీళ్ళు? కౌరవులేమో జూదములో పాండవుల్ని ఓడించి అరణ్యవాసం పంపించారు, అజ్ఞాతవాసం చేయించారు, ఎన్నో అష్ట కష్టాలు పడ్డారు. అలా వెళ్ళడానికి ముందే ద్రౌపది వస్త్రాపహరణ కట్టం కూడా జరిగినది. ఇన్ని అవమానాల తరువాత కూడా, ఇన్ని కష్టాల తరువాత కూడా వారి రాజ్యం వాళ్ళకి ఇవ్వడానికి ఒప్పుకోలేదు దుర్యోధనుడు. మరి ప్రత్యక్షంగా డైరెక్ట్గా యుద్ధానికి రాలేదండి. ముందుగా కొన్ని శాంతి కోసం కొన్ని రాయబారాలు జరిగాయండి. ఎన్ని రాయబారాలు జరిగాయండి? శాంతి కోసం ఎన్ని రాయబారాలు అండి? ఎన్ని సార్? 3. ఎస్, 4 శాంతి రాయబారాలు జరిగాయండి. 4 శాంతి రాయబారాలు జరిగాయి. మొదటగా సంజయుడు పాండవుల దగ్గరకు కౌరవుల పక్షాన వెళ్ళాడు. అది శాంతి జరగలేదు. అప్పుడు సంజయుడితో సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మల వారే చెప్పారు, శాంతి ప్రయత్నాలు నేను చేస్తాను, స్వయంగా నేను వస్తాను కౌరవ సభకు అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మల వారు చెప్పి పంపారు. చెప్పినట్టుగానే కౌరవుల వద్దకు వెళ్లే ముందు మొదటగా, ఇంకా ఇందాక ఏం చెప్పాను, సంజయుడిది చెప్పానండి. సంజయుడి కంటే ముందే పాండవుల తరపున ద్రుపద మహారాజు యొక్క పురోహితుడు వెళ్ళాడండి. ఇది మొదటగా చాలా మందికి అవగాహన లేనటువంటి విషయం. పాండవుల తరపున ద్రుపద మహారాజు యొక్క పురోహితుడు కౌరవుల వద్దకు రాయబారానికి వెళ్ళాడు. అది విఫలం. రెండవది సార్, పేరైతే ప్రస్తుతానికి అందుబాటులో లేదండి, తర్వాత మనము సత్సంగంలో తప్పు కూడా చెప్తానండి. రైట్. రెండవ రాయబారము కౌరవుల తరపున సంజయుడు పాండవుల దగ్గరకు వెళ్ళారండి. అది విఫలం. ఆ సమయంలోనే శ్రీకృష్ణుడు నేను వస్తాను అని చెప్పాడు. శ్రీకృష్ణ పరమాత్మల వారు వెళ్ళినటువంటిది 3వ రాయబారం అండి. అదే కీలకమైనటువంటి రాయబారం. ఎన్ని మాటలు చెప్పినా, మంచి మాటలు చెప్పినా, అక్కడ ఉన్నటువంటి కౌరవ సభలో ఉన్నటువంటి మేధావులు ఉన్నా సరే ఈ యొక్క దుష్ట చతుష్టయం వాటిని కాదని సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మనే బంధించాలని చూశారండి. భగభగా మండుతున్నటువంటి సూర్యుణ్ణి అరచేయి అడ్డుపెట్టి ఆపగలమా అండి? అలా భగభగా మండుతున్న సూర్యుని అలాంటి వాడు శ్రీకృష్ణ పరమాత్ములు. అలాంటి పరమాత్ముని బంధించడం వల్ల తరం కాదండి. ఆయన విశ్వరూపం చూపిస్తే ఆ యొక్క విశ్వరూపాన్ని కూడా అందరూ చూడలేకపోయారండి.
భీష్ముడు, ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు లాంటి వాళ్ళు అతి కొద్ది మంది మాత్రమే ఆ శ్రీకృష్ణ పరమాత్మల యొక్క విశ్వరూపాన్ని చూసి తట్టుకోగలిగారండి. ఆ తర్వాత మళ్ళీ శకుని కుమారుణ్ణి పంపించారండి. మళ్ళీ కౌరవులు పాండవుల దగ్గరికి పంపించారు. ఇంకెందుకు మళ్ళీ శ్రీకృష్ణుడు వచ్చాడు, 5 ఊళ్ళన్నా ఇవ్వండి అంటే సూది మొన మోపినంత స్థలం కూడా ఇవ్వను అన్నాడు దుర్యోధనుడు. మళ్ళా ఎందుకు పంపాడయ్యా అంటే శకుని కుమారుడు ఉలూకుని కేవలం పాండవులను కించపరచడం కోసమే పంపించాడండి. అది నిజంగా శాంతి కావాలని కాదండి, పాండవులను కించపరచడం కోసమే ఉలూకుని పంపించారండి. ఎక్కడికి పంపించారు ఈ రాయబారాలన్నీ? సంజయుణ్ణి పంపించారు, ఇక్కడ ఉలూకుని పంపించారు. ఎక్కడికి పంపించారు? విరాట రాజు కొలువులో ఉన్నటువంటి ఉపప్లావ్యానికి పంపించారండి. విరాట్ రాజు కొలువులో ఉన్నటువంటి ఉపప్లావ్యానికి పంపించడం జరిగింది. అవన్నీ కూడా వ్యర్థమైపోయాయండి. వ్యర్థమైపోయిన తర్వాత యుద్ధానికి సన్నద్ధులయ్యారండి. మరి యుద్ధానికి సన్నద్ధులై రెండు వైపులా అనేక మంది రాజులను, భారతదేశంలో అనేక రాజ్యాలు ఉన్నాయండి. భారతదేశంలో అనేక రాజ్యాలు ఉన్నాయి. అంతెందుకు, ఎప్పుడో కాదు, బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి వచ్చినటువంటి సమయంలో కూడా మన దేశంలో అనేక రాజ్యాలు ఉన్నాయండి. మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా అనేక సంస్థానాలు ఉన్నాయి ఇంకా భారతదేశంలో విలీనం కాకుండా. అప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క చాతుర్యంతోన అనేక సంస్థానాలు మన భారతదేశంలో కలవడం జరిగిందండి. అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఉన్నాయంటే రాకముందు ఎన్ని ఉన్నాయి చూడండి. ఇంకా ఎవరికి వాళ్ళు పాలిస్తూ ఉన్నారు. వాస్తవంగా చెప్పాలి అంటే ఇదంతా భారతదేశం అనేటువంటి భావన కలిగింది ఎప్పుడయ్యా అంటే మహాత్మా గాంధీ స్వాతంత్రోద్యమంలోకి అడుగు పెట్టినప్పుడు ప్రారంభమైందండి. చాలా మందికి తెలియదండి. అంతకంటే ముందు మితవాద యుగం జరిగింది, అతివాద యుగం జరిగింది. అప్పుడు ఎవరికి వాళ్ళు పోరాటం చేస్తున్నారు. ఏ కులానికి ఆ కులం, ఏ మతానికి ఆ మతం, ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం, ఏ వర్గానికి ఆ వర్గము పోరాటాలు చేస్తున్నారండి. కానీ ఎప్పుడైతే మహాత్మా గాంధీ గారు స్వాతంత్ర ఉద్యమంలో అడుగు పెట్టారో యావత్ భారత జాతి ఒక్క తాటిపైకి వచ్చి అహింసా మార్గంలో స్వాతంత్రాన్ని తీసుకురావడం జరిగిందండి. అయితే ఆయనొక్కడే గొప్పని కాదండి, మహాత్మా గాంధీతో పాటు అనేక మంది అతనికి నమ్మిన అనుయాయులుగా ఉన్నారు. అతనిది అహింసా మార్గం అయితే హింసా మార్గంలో వెళ్ళిన వాళ్ళు కూడా అనేక మంది ఉన్నారండి. అంటే మనం అహింసా మార్గంలో వీళ్ళు స్వాతంత్రం ఇవ్వరు అని చెప్పి మన పోరాటం చేయాలని చెప్పి ఇంకా కొంతమంది సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళు మరో వర్గంగా పోరాటం చేయడం జరిగిందండి. అయితే అందరి లక్ష్యం ఒక్కటే. ఏంటి ఆ లక్ష్యం? భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడం. ఎందుకు ఈ విషయం చెప్తున్నాను ఇక్కడ అంటే అంతకంటే మహాత్మా గాంధీ అడుగు పెట్టక మునుపు భిన్న రాజ్యాలుగా ఉన్నది, అప్పుడు ఒక్కతాటిపైకి వచ్చినది భారతదేశం అంతా. అలాగే ఎన్నో వేల సంవత్సరాల ముందు కాబట్టి ఇక్కడ కూడా భారతదేశ వ్యాప్తంగా అనేక రాజ్యాలు ఉన్నాయి. కొన్ని రాజ్యాలు కొందరికి, కొన్ని రాజ్యాలు పాండవులకు, కొన్ని రాజ్యాలు కౌరవులకు సపోర్టివ్ గా నిలబడడం జరిగిందండి. మొత్తం మీద అందరూ కలిసి అంతకు ముందు ఇంకొక విషయం ఉన్నదండి. ఏంటి అంతకుముందు ఇంకొక విషయము అంటే యుద్ధము అనివార్యమైనది. శ్రీకృష్ణ పరమాత్మని యొక్క సహకారం తీసుకోవాలి. మనము దాదాపు నాటకాలలో పడకసీను అని చెప్పి చూస్తుంటామండి నాటకం. అందులో మొదటగా దుర్యోధనుడు వస్తాడు. వచ్చి కాళ్ళ దగ్గర కూర్చుందాం అనుకుని ఈ గోపాలుడి కాళ్ళ దగ్గర నేను కూర్చోవడం చీచి అనుకుని వెళ్ళి కాళ్ళ దగ్గర కూర్చుంటాడండి. కూర్చున్న తర్వాత అర్జునుడు వస్తాడండి. అర్జునుడు వచ్చి తన బావగారి, పరమాత్మ అయినటువంటి తన బావగారి పాదాలకు నమస్కరించి కాళ్ళ దగ్గరనే కూర్చుంటాడండి. కళ్ళు తెరిచిన వెంటనే ఎవరు కనపడతారండి? కాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళే కనపడతారండి. అర్జునుడు కనపడ్డాడు. అందుకే అర్జునుడిగా మొదట అవకాశం ఇచ్చాడు. ఏంటి ఆ మొదటి అవకాశం అంటే నేనొక్కడిని ఒకవైపు, నా యావత్ యాదవ సైన్యం ఒకవైపు, ఎవరి కావాలో కోరుకో అన్నాడు. మరి ఎవరి కావాలో కోరుకో అంటే దుర్యోధనుడు ఏమనుకున్నాడు? ఎంత పక్షపాతి ఈ శ్రీకృష్ణుడు, ఈయన ఒక్కడొస్తాడంట, ఆయుధం పట్టడంట, యుద్ధం చేయడంట, ఏం చేయాలని తీసుకుపోయి సైన్యం అంతా ఉంటే బాగుంటుంది అని దుర్యోధనుడు మనసులో అనుకున్నాడు. సరే, అర్జునుడికి అవకాశం ఇచ్చాడు, ఖచ్చితంగా ఆయన సైన్యాన్ని కోరుకుంటాడని అనుకుంటున్నాడు. కానీ అర్జునుడు ఏం కోరుకున్నాడు? నీ సైన్యం కాదు కావలసింది, నువ్వు నా చెంతన ఉంటే చాలు అనుకున్నాడు అర్జునుడు. లోపల సంతోషపడుతూ దుర్యోధనుడు పైకి మాత్రం తప్పదు కదా, అర్జునుడు నేను తీసుకున్నాడు, నీ సైన్యం నాకివ్వు అన్నాడు. ఇతని గొప్పతనం తెలియదు. ఏదో సామెత చెప్తారు, గార్ధబమునకేమి తెలుసు గంధపు చెక్కల వాసన అని. గంధపు చెక్కల వాసన తెలియదు, శ్రీకృష్ణుడి యొక్క గొప్పతనం తెలియదు. అందుకే ఆ విధంగా కోరుకున్నాడు. ఎట్టకేలకు యుద్ధ రంగానికి చేరుకున్నారు. కురుక్షేత్ర యుద్ధ రంగానికి చేరుకున్నారండి. చేరుకున్న తర్వాత అక్కడ యుద్ధం ఎలా జరుగుతుందో తెలుసుకోవాలనే కుతూహలం కలిగింది ఎవరికండి? అసలు అక్కడ ఏం జరుగుతుంది? రెండు సేనలు
కురుక్షేత్ర ప్రదేశానికి చేరుకున్నాయి. అక్కడ ఏం జరుగుతుంది అని చెప్పి ధృతరాష్ట్రుడి మనసు లాగుతుంది. ధృతరాష్ట్రుడి మనసు లాగుతుండగా ఎవరిని అడిగాడు? సంజయుడిని అడిగాడు. సంజయుడు ఎవరయ్యా అంటే వేదవ్యాసుడి యొక్క శిష్యుడు. వేదవ్యాసుని యొక్క కరుణ చేతనే ఆయన కురుక్షేత్ర సంగ్రామములో జరుగుతున్నటువంటి విషయాలు ప్రత్యక్షంగా చూస్తున్నట్టుగా అంతఃపురములోనే ధృతరాష్ట్ర మహారాజుకు చెప్పగల శక్తి సామర్థ్యాలు ఉన్నాయి ఆయనకి. ఎవరి ద్వారా వచ్చాయి? తన గురువు అయినటువంటి వ్యాసుని ద్వారానే అతనుకు అవన్నీ కూడా ఆ యొక్క శక్తి వచ్చినదండి. ఎలా? మనము ఆ రోజుల్లో వింటే మహాభారతం అక్కడ జరుగుతున్నది ఇట్లెట్లా కనపడుతుంది అన్నటువంటి భావన కలగొచ్చు. కానీ ఈ రోజున మనం ఏం చేస్తున్నామండి? ఎక్కడో జరుగుతున్నటువంటి క్రికెట్ మ్యాచ్ కావచ్చు, ఎక్కడో జరుగుతున్నటువంటి రకరకాల ప్రముఖుల ఉపన్యాసాలు కావచ్చు, గొప్ప గొప్ప మన కోటి దీపోత్సవం జరుగుతుంటుంది కార్తీక మాసంలో, అలాంటివి కావచ్చు, మనం ప్రత్యక్షంగా మన ఇంట్లోనే కూర్చొని చూస్తున్నాం కదండి. ఇంట్లోనే కాదండి, ఇప్పుడు ఏమైంది, ఇంకా అరచేతిలో ప్రపంచం వచ్చేసింది. మనం అరచేతిలోనే చూస్తున్నామండి. మరి ఈ రోజు మనం ఇలా చూస్తున్నటువంటిది ఆ రోజే సంజయుడు తన యొక్క దివ్యదృష్టితో చూస్తూ ధృతరాష్ట్రుడికి చెప్పాటండి. ఈ ధృతరాష్ట్రుడు ఈ ఒక్క వ్యక్తి సరిగ్గా ఉండి ఉంటే ఇదంతా జరిగేది కాదండి. అసలు ఆయన పేర్లోనే ఉన్నదండి. ధృతము అంటే ధరించున్నది, రాష్ట్రము అంటే ఉపద్రవము, ప్రమాదము. ధృతము అంటే ధరించినది, రాష్ట్రము అంటే ప్రమాదము. ప్రమాదమును ధరించువాడే ధృతరాష్ట్రుడు, ప్రమాదాన్ని కలిగించువాడే. ఆయన వలన ఇదంతా ప్రమాదం వచ్చిందని చెప్పి మనం చెప్పుకోవచ్చండి. మరి ఈ యొక్క మహాభారతంలో భగవద్గీతలో మొత్తం 700 శ్లోకాలు ఉన్నాయండి. ఈ 700 శ్లోకాలలో యుద్ధరంగానికి రాలినటువంటి అంధుడైన ధృతరాష్ట్రుడు సంజయుని అడగడానికి ఒక శ్లోకం, సంజయుడు విషయాలు చెప్పేటటువంటి క్రమములో 41 శ్లోకాలు, ధృతరాష్ట్రుడు చెప్పినటువంటి శ్లోకం ఒకటి, సంజయుడు చెప్పినటువంటి శ్లోకాలు 41, అర్జునుడు స్పందించి తన అనుమానాలను నివృత్తి చేసుకోవడం కోసం శ్రీకృష్ణ పరమాత్మల వారిని అడగడానికి ఉపయోగించినటువంటి శ్లోకాలు 84 శ్లోకాలండి. ఆ తరువాత ఆత్మతత్వాన్ని, ఆత్మ విశ్వాసాన్ని, పరమాత్మ తత్వాన్ని కలిగించడానికి, తెలియజేయడానికి శ్రీకృష్ణుడు ఉపయోగించినటువంటి శ్లోకాలు 574. భగవాన్ ఉవాచ 574 శ్లోకాలు భగవాన్ ఉవాచ ద్వారా మొత్తం 700 శ్లోకాలతో విరచింపబడినటువంటిది ఈ యొక్క భగవద్గీత అండి. దీన్ని వేదవ్యాసుడు విరచించారు. సాక్షాత్తు భగవంతుడు చెప్పినట్టుగా మన యొక్క అందరి యొక్క నమ్మకం, భావన అండి. మరి ఇక్కడ ధృతరాష్ట్ర ఉవాచలో భాగంగా అడుగుతూ ఉన్నాడు. ఏమడుగుతున్నాడు? ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుయుత్సవ మామక పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. ఓ సంజయ, ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రములో, ప్రారంభమే ధర్మక్షేత్రము అన్నారండి. ఇదొక్కటి చాలండి, ధర్మమే గెలవబోతుంది. ఇక మిగతా ఈ యొక్క కురుక్షేత్ర మహాసంగ్రామం అంతా అయిపోయిన తర్వాత ఫలితం ఏంటి అంటే మొదటి పదములోనే ఉన్నదండి. ధర్మక్షేత్రే కురుక్షేత్రే. ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రంలో ఒకసారి ఎక్కడో ఒక విశ్లేషణ చూశానండి. స్వాతిముత్యం సినిమా అనుకుంటాను. స్వాతిముత్యం సినిమా గురించి విశ్లేషణ జరుగుతూ ఒక ఉపాధ్యాయుడు అన్నమాట డైరెక్టర్తో ఆ రోజుల్లోన, సార్ మీరు సినిమా 2.5 నుంచి 3 గంటలు తీశారు, కానీ నాకు మొదటి 3 నిమిషాల్లోనే సినిమా అర్థమైపోయింది సార్ అన్నాయట. ఏముంది నాయన మొదటి 3 నిమిషాల్లో అంటే, ఏం లేదు, అక్కడ కథానాయకుడు కమల్ హాసన్ ఏం చేస్తాడు అంటే అమాయకుడుగా ఉంటూ బయటకు వచ్చి అందరి ఇళ్ళ ముందు గొబ్బెమ్మలు ఉంటాయి, తన ఇంటి ముందు గొబ్బెమ్మలు ఉండవు. ఐడియా ఉన్న వాళ్ళకు ఉంటుందండి. అతను గొబ్బెమ్మలు తన ఇంటి ముందు కూడా పెట్టాలి అని చెప్పి ఎవరో వేసినటువంటి ముగ్గు దగ్గరికి వెళ్ళి ఒక పెద్ద సెంటర్లో ఉన్నటువంటి గొబ్బెమ్మను పక్కన చిన్న గొబ్బెమ్మను తీసుకొచ్చి తన ఇంటి ముందు ఉన్నటువంటి ముగ్గులో పెడతాడు. అలా తీసుకొచ్చే క్రమంలో ఒక కుక్క అరుస్తుంది. ఆ కుక్కను అదిలిస్తాడు కమల్ హాసన్. ఇంతేంటి సీన్. అమాయకుడు తన ఇంటి ముందు గొబ్బెమ్మలు, పక్కన ఇంటి దగ్గర ఉన్నటువంటి గొబ్బెమ్మలు తీసుకొచ్చి 2 అక్కడ పెట్టాడు, పెద్ద గొబ్బెమ్మ, చిన్న గొబ్బెమ్మ. అప్పుడు కుక్క అరుస్తుంది, కుక్కను అదిలిస్తాడు. అంటే దాని ద్వారా నీకేమర్థమైంది అన్నారు. సినిమాలో అదే జరిగింది. కమల్ హాసన్ కథానాయిక రాధికని తెచ్చుకుంటారు. వాళ్ళ మామయ్యో వాళ్ళ బాబాయో మామయ్యనో వీళ్ళ మీద అరుస్తాడు. అంటే అరిసినటువంటి మామయ్య కుక్క లాంటి వాడు, పెద్ద గొబ్బెమ్మ కమల్ హాసన్ లాంటి వాడు, చిన్న గొబ్బెమ్మ కథానాయిక. ఇంతే, ఇంతకంటే ఏం లేదంటే ఆ డైరెక్టర్ ఆశ్చర్యపోయాడట. అసలు నేను ఆలోచనతో చేయలేదయ్యా, దాన్ని ఏదో క్యాజువల్ గా చేయాలని చేశాను అంటే, మీరు క్యాజువల్ గా చేసినా
అందులో అర్థం అదే అని చెప్పినట్టు ఇక్కడ కూడా మొదటి పదం ధర్మక్షేత్రే, ధర్మమే విజయం సాధిస్తుంది. అదే ఇక్కడ అర్థం. ధర్మక్షేత్రే కురుక్షేత్రే. మరి ఈ యొక్క తీర్థక్షేత్రం, దేవతల యజ్ఞస్థలం ఈ యొక్క కురుక్షేత్రం అనేటువంటిది ఇప్పటికీ కురుక్షేత్రం అనేటువంటిది హర్యానా రాష్ట్రంలో ఉన్నదండి. హర్యానా రాష్ట్రంలో ఈ కురుక్షేత్రం అనేటువంటి ప్రదేశము ఉన్నది. ఈ యొక్క ధర్మక్షేత్రం అనేటువంటి కురుక్షేత్రం నందు సమవేత యుత్సవ, యుద్ధ కాంక్షతో రెండు వర్గాల వాళ్ళు అక్కడ చేరి ఉన్నారు. మామక పాండవాచైవ, మామక నా వారు, మమకారం చావలే, ముసలోయ్యాడు మమకారం చావలే, నా వాళ్ళు అంటే తన యొక్క కుమారులు, వారికి చెందినటువంటి సైన్యం కౌరవులు. పాండవాచైవ, పాండవుల యొక్క కుమారులు, పాండురాజు యొక్క కుమారులు పాండవులు. కిమ కురువత సంజయ, ఏమి చేస్తున్నారో చెప్పు సంజయ అనిగాడు ధృతరాష్ట్రుడు. ధృతరాష్ట్రుడికి ఉన్నది ఒకటే శ్లోకం అండి, అది ఇదే. మరి ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రం నందు రణరంగం యుద్ధ కాంక్షతో అక్కడికి చేరారు. అక్కడికి చేరినటువంటి పాండవులు కౌరవులు ఏం చేస్తున్నారో చెప్పవయ్యా అంటే అప్పుడు ఎవరు చెప్తున్నారండి? సంజయుడు చెబుతున్నాడండి. మరి ఇక్కడ దుర్యోధనుడు చూశాడు. దుర్యోధనుడు చూస్తున్న విషయాన్ని సంజయుడు చెప్తూ ఉన్నాడు. ఎవరికి చెప్తున్నాడు? ధృతరాష్ట్రుడికి చెబుతూ ఉన్నాడు. రెండు వైపులా సైన్యాలన్నీ కూడా చక్కటి వ్యూహంతో అమర్చబడి ఉన్నాయి. పాండవ సైన్యాన్ని చూశాడు. పాండవ సైన్యాన్ని చూశాడు చాలా చక్కటి వ్యూహంతో. ఎవరు పాండవ సైన్యాన్ని వ్యూహకర్త ఎవరండి? దృష్టద్యుమ్నుడు అండి. పాండవ సైన్యానికి మొత్తం 7 అక్షౌహిణుల సైన్యం పాండవులది. ఒక్కొక్క అక్షౌహిణికి ఒక నాయకుడు ఉంటాడు. మళ్ళీ అన్నింటికి సంబంధించి ఒక సర్వ సైన్యాధ్యక్షుడు ఉంటాడండి. అలాంటి సర్వ సైన్యాధ్యక్షుడు ఎవరైనా అంటే దృష్టద్యుమ్నుడు. ఎవరైనా? ద్రుపద మహారాజు కుమారుడండి. అది కాదండి ఇక్కడ గొప్ప, సాక్షాత్తు ద్రోణుడి యొక్క శిష్యుడు దృష్టద్యుమ్నుడు. వాస్తవంగా దృష్టద్యుమ్నుడు పుట్టింది ద్రోణుణ్ణి చంపడం కోసమే. చూడండి, దృష్టద్యుమ్నుడు పుట్టిందే ద్రోణాచార్యుని చంపడం కోసం. ఎందుకు అంటే ద్రోణాచార్యుడు ద్రుపద మహారాజును బంధించాడు. అతన్ని ఓడించి చంపగలిగే కుమారుడు కావాలని కోరుకున్నాడు. ఎవరు? ద్రుపద మహారాజు. అలాంటి ద్రుపద మహారాజు గల ఒక శక్తివంతమైనటువంటి కుమారుడు కలిగాడు. అతడే దృష్టద్యుమ్నుడు. ఇతడు తనను చంపడం కోసమే పుట్టాడని తెలుసు ద్రోణాచార్యుడికి. అయినా సరే వచ్చి విద్యను నేర్పమంటే నేర్పాడండి. అది గురువు యొక్క గొప్పతనం అండి. శిష్యుడు ఎలాంటి వాడైనా ఏమి చేస్తున్నా వాడిని సరైన మార్గంలో పెట్టి వాడికి కావాల్సిన జ్ఞానాన్ని అందించడమే గురువు యొక్క ప్రథమ కర్తవ్యము. దానికి నిదర్శనం ఇక్కడ ద్రోణాచార్యుడు అండి. అందుకే తనను చంపడానికి వచ్చాడని తెలిసిన, తన చంపడం కోసమే పుట్టాడని తెలిసిన అతనికి విద్యను నేర్పించాడు, యుద్ధ వ్యూహాలను కూడా నేర్పించాడు. ఎవరు? ద్రోణాచార్యుల వారు. అలాంటి యుద్ధ వ్యూహాలు ద్రోణాచార్యుడి దగ్గర నేర్చుకున్నటువంటి ఆ దృష్టద్యుమ్నుడే చక్కటి వ్యూహంతో పాండవ సేనను అమర్చాడు. ఆ యొక్క సైన్యాన్నంతా కూడా చూసి దుర్యోధనుడు ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళాడు. ద్రోణాచార్యుడికి కోపం ఉంటుందండి? ద్రోణాచార్యుడికి కోపం ఉంటుందా? ఎవరి మీద? ద్రోణాచార్యుడి మీద దుర్యోధనుడి కోపం ఉంటుందండి? ఖచ్చితంగా ఉంటుందండి. నీ వల్లనే అక్కడ చక్కటి వ్యూహాన్ని పన్నారు, నువ్వు నేర్పినటువంటి విద్య వల్ల అక్కడ చక్కటి వ్యూహాన్ని పన్నారని చెప్పి దుర్యోధనుడికి ద్రోణాచార్యుడి మీద కొంచెం కోపం అండి. అందుకే ఆ ఆవేశము, ఆ యొక్క భావాలు బయటికి వచ్చేటట్టు చెబుతూ ఉన్నాడు. వ్యూఢాన్ ద్రుపద పుత్రేణ తవ శిష్యేన ధీమత. వ్యూఢాన్, ఇంకొక శ్లోక పాదం ఉందంటే చెప్పట్లేదు నేను. వ్యూఢాన్ ద్రుపద పుత్రేణ తవ శిష్యేన ధీమత. మరి నీ యొక్క శిష్యు ద్రుపద పుత్రుడు, ద్రుపదుడు యొక్క కుమారుడు అంటే దృష్టద్యుమ్నుడు ఆ యొక్క సైన్యాన్ని చాలా చక్కగా వ్యూహంతో ఏర్పాటు చేశాడు.